ఎస్ మేడం. అబద్ధం, అంత అబద్ధం. నాకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఆవిడ చేస్తున్న కుట్ర. చూడండి మేడం, మీరేదైనా మాట్లాడదలుచుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి. బాబు, అన్యాయం బాబు, ఇది చాలా అన్యాయం. అవం శుభం తెలియని ఆడపిల్ల మీద నింద వేయడం చాలా అన్యాయం బాబు. దేవుళ్ళంటి చక్రవర్తి బాబును చంపవలసిన అవసరం మా లావణ్యమ్మకు లేదు బాబు. ఇదంతా రాక్షసి పండుతున్న కుట్ర బాబు. దయచేసి లావణ్యమ్మను వదిలేయండి బాబు. చూడమ్మా, చట్ట ప్రకారం ఏం చేయాలో మేము అదే చేస్తాం. మీరేదైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్లోనో కోర్టులోనో మాట్లాడుకోండి. అప్పటి వరకు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఎస్ఐ గారు, నా మాట నమ్మండి. హత్యలు చేసేంత దుర్మార్గాన్ని కాదు నేను. మా చేతకానితనాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, మా మాట వింటే గౌరవంగా మర్యాదగా తీసుకెళ్తాం. వినకపోతే లాక్కొని తీసుకెళ్తాం. దయచేసి ఆ పరిస్థితి కల్పించకండి. ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం డ్యూటీ చేయడం మా బాధ్యత. కానిస్టేబుల్స్, తీసుకురండి. అయ్యో వద్దు బాబు, వదిలేండి బాబు. మా లావణ్యమ్మ ఈ నేరం చేయలేదు బాబు. నీకు దండం పెడతాను బాబు, వదిలేండి బాబు.